వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. భారత క్రికెట్ టీంకి ఏమైంది? ఇది ప్రస్తుతం బాగా జరుగుతున్న చర్చ. టీమ్‌కి పర్ఫార్మెన్స్‌కి సంబంధించి ముఖ్యంగా టీ20 మ్యాచెస్‌కి సంబంధించి ఐర్లాండ్‌తో సీరీస్ ఓడిపోవడం, ఆ తర్వాత వెంటనే ఇప్పుడు ఇంగ్లాండ్‌తోని గూడా సీరీస్ ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. భారత జట్టు వరుసగా 2 సీరీస్‌ని ఓడిపోవడం ఇది 7 సంవత్సరాల్లో ఇది ఫస్ట్ టైమ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇండియన్ టీము వరుసగా 2 సీరీస్‌లు ఓడిపోయిన చరిత్ర ఎప్పుడు లేదు. 7 సంవత్సరాల క్రితం ఉండేది గానీ, గత 7 సంవత్సరాల నుంచి ఆ రకమైన పరిస్థితి రాలేదు. పూర్తిగా టీమ్‌కి సంబంధించినంత వరకు ప్లేయర్ల ఆట తీరు గానీ, కోచ్ పనితీరుకి సంబంధించినంత వరకు తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఇండియన్ క్రికెట్ టీమ్ చాలా రైట్ ట్రాక్‌లో ఉంది. చాలా మంచిగా అద్భుతంగా ఆడుతుందన్న ఒకవైపు వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ 2 సీరీస్‌లు గానీ, ఇంతకుముందు జరిగిన టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించినంత వరకు ముఖ్యంగా కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలేంటి? ఇండియన్ టీమ్‌లోకి జరుగుతున్న ఈ మార్పుల వల్ల ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అసలు సగటు క్రీడాభిమాని ముఖ్యంగా క్రికెట్‌ని అభిమానించే కోట్లాది మంది భారతీయులకు సంబంధించినంత వరకు అనేక అనుమానాలున్నాయి. వాళ్ళు భారత టీమ్‌కి సంబంధించినంత వరకు ఆటగాళ్ళ ఎంపిక నుంచి మొదలుకొని కోచ్ వ్యవహరిస్తున్న తీరుపై కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో, ప్రస్తుతానికి భారత టీమ్‌లో ఏం జరుగుతుంది? కోచ్ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? ముఖ్యంగా ఫస్ట్ మనం టీ20 సీరీస్ గురించి మొదటగా మాట్లాడతాం. ఐర్లాండ్ లాంటి చిన్న టీమ్‌తోని కూడా ఇండియా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్‌గా ఇండియన్ టీమ్‌కి సంబంధించినంత వరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇండియన్ టీమ్‌లో ఏం మార్పులు కావాల్సిన అంశంపై మనం చర్చించుకుందాం. గౌతమ్ గంభీర్ మనందరికీ తెలుసు భారత జట్టు ప్రస్తుతం క్రికెట్ జట్టుకు సంబంధించి అన్ని ఫార్మాట్‌లకు సంబంధించి అంటే టెస్ట్, టీ20, వన్ డే ఫార్మాట్‌లకు సంబంధించి ఆయన కోచ్‌గా వ్యవహరిస్తున్నాం. 2024లో అంటే కరెక్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఆయన కోచ్ బాధ్యతలు చేపట్టారు. గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టైల్‌కి సంబంధించినంత వరకు కొంత మొదటి నుంచి కూడా కొంత విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ గురించి మనం చెప్పుకోవాలంటే గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి కొంత వివాదాస్పదం అవుతుంది. చాలామంది సీనియర్ ఆటగాళ్ళకి సంబంధించినంత వరకు భారత టీమ్‌లో నుంచి బయటికి వెళ్ళడానికి అంటే త్వరగా రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణం ఎవరైతే ఉన్నారో అంటే అది ఈ పర్సనే కారణం అనే విమర్శలున్నాయి. అది కోహ్లీ టెస్ట్ నుంచి టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం గానీ, రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్‌లకు నుంచి అదేవిధంగా టీ20 నుంచి కూడా తప్పుకోవడానికి ప్రధాన కారణం గౌతమ్ గంభీర్ అనే విమర్శలు చాలా వస్తాయి. ఎందుకంటే సీనియర్‌లకు సంబంధించినంత వరకు వాళ్ళకు సంబంధించినంత వరకు ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం చాలామంది సీనియర్ అంటే కోహ్లీ, రోహిత్ శర్మలను కూడా రంజీ మ్యాచ్‌లు ఆడమని చెప్పారు. వాళ్ళు కూడా రంజీ మ్యాచ్‌లు ఆడారు. కానీ చాలా ముందుగానే ఇతర దేశాల్లో ఉన్న స్టార్ ప్లేయర్స్‌తో పోలిస్తే విరాట్ కోహ్లీ గాని, రోహిత్ శర్మలు గాని తొందరగా రిటైర్మెంట్ తీసుకున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. సో, కొంత మొదటి నుంచి కూడా ఈ విషయానికి సంబంధించి ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఆయన మాట్లాడుతున్న తీరుకి కొంత విమర్శలున్నాయి. ముఖ్యంగా ఆయన కామెంట్ ఒకటుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. క్రికెట్ అభిమానులందరికీ తెలుసు. ఏక్ చెక్కేనే వరల్డ్ కప్ నహీ జితాయా అని ఆయన ఒక కామెంట్ చేస్తారు. అంటే ఒక 6 భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకురాలేదన్నది ఆయన కామెంట్. ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేశారు గౌతమ్ గంభీర్ అంటే ధోనీని ఉద్దేశించి చేశారనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ధోని 2011 వరల్డ్ కప్‌కి సంబంధించి ముంబైలో జరిగిన ఫైనల్స్‌లో శ్రీలంక పైన విన్నింగ్ రన్ 6 కొట్టి ద్వారా మనకు వరల్డ్ కప్‌ని వినిపిస్తాడు. ఆ మ్యాచ్‌లో గంభీర్ కూడా ఆడతారు. కానీ తనకు అంత క్రెడిట్ రాలేదు. అందుకోసమే ఒక 6 భారతదేశానికి కప్పు ఇవ్వలేదు అనే విషయానికి ఆయన చాలా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చాలా చేసిన పరిస్థితి కనిపించింది. సో, గౌతమ్ గంభీర్ ప్రస్తుతం రాడార్‌లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన పనితీరుకి సంబంధించినంత వరకు ఎందుకు రాడార్‌లో ఉన్నారన్నది కూడా నేను చెప్తాను. ఫస్ట్ టీ20 సీరీస్ ప్రస్తుతం జరుగుతున్న టీ20 సీరీస్ గురించి కూడా మాట్లాడదాం. మొదటగా కొంత బ్యాకెళ్తే న్యూజిలాండ్‌తో వైట్ వాష్ టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించి. ఇండియాకు వచ్చి ఇండియా పైన ఒక టీమ్ గెలవడం ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లు గెలవడం అనేది చాలా రేర్‌గా ఉంటుంది. చాలా విదేశాల్లో టాప్ టీమ్స్ అంటే ఆస్ట్రేలియా గానీ, న్యూజిలాండ్ గానీ, ఇంగ్లాండ్ గానీ పెద్ద టీమ్ సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్‌లు గానీ ఇక్కడ ఇండియాకొచ్చి ఇండియాను టెస్ట్ మ్యాచ్‌ల్లో గానీ, ఇతర మ్యాచ్‌ల్లో ఓడగొట్టడం అంత ఈజీ కాదనేది అందరికీ తెలుసు. వాళ్ళు చాలామంది బయట విదేశీ ఆటగాళ్ళు గూడా చాలా సందర్భాల్లో కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ మనకేం జరిగింది గౌతమ్ గంభీర్ వచ్చినాక న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో వైట్ వాష్. మొత్తానికి సీరీస్ కూడా ఒక్క మ్యాచ్ మనం గెలవం. న్యూజిలాండ్ చరిత్రలో మొదటిసారిగా మనని వైట్ వాష్ అంటే పూర్తిగా టెస్ట్ మ్యాచ్ సీరీస్‌ను పూర్తిగా న్యూజిలాండ్ గెలుచుకుంది. అది అయిపోయిందా? సౌత్ ఆఫ్రికాతోని కూడా టెస్ట్ సీరీస్ జరిగింది. అది కూడా మనకు వైట్ వాష్ అయింది. వైట్ వాష్ ఇండియాలో కావడం ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లు కావడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది. ఆ హిస్టరీ, ఆ చరిత్ర ఎవరు సృష్టించారంటే అది గౌతమ్ గంభీరే సృష్టించాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లేయర్స్ ఎంపికకు సంబంధించినంత వరకు ఆయన వ్యవహరిస్తున్న తీరు అనేది ప్రస్తుతం పూర్తిగా విమర్శలకు దారితీస్తున్నట్టుగా కనిపిస్తుంది. పర్సెంటేజ్ ఆఫ్ టెస్ట్ ర్యాంకింగ్‌లో భారతదేశం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. వన్ డే ర్యాంకింగ్స్ అట్లాగే ఉన్న పరిస్థితి కనిపించింది. టాప్ టీమ్‌గా ఉన్న టీము గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు ఏంటనే అంశం పైన మాత్రం కొంత చర్చ జరుగుతూనే ఉంటది. చాలా వరకు టీమ్‌లో ఉన్న ఇప్పుడు టీ20 టీమ్‌లో ఉన్న వాళ్ళ ఆటగాళ్ళ పనితీరు, వాళ్ళ ఎంపికకు సంబంధించి ఏం జరిగింది? చాలామంది ఆటగాళ్ళను ఎంపిక చేసే విషయంలో ఎలాంటి
విమర్శలు జరిగాయనేది మనం ఒకసారి చూద్దాం. ఈ ఫేస్ మనందరికీ తెలిసిన ఫేస్ ఇది. ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా ఈ క్రికెట్ అభిమానుల్లో ఈ ఫేస్ గురించి చాలా చర్చ అయితే సంజు శాంసన్. సంజు శాంసన్ టీ20 ఫార్మాట్‌కి సంబంధించి బెస్ట్ ప్లేయర్‌గా మనకు అందరికీ తెలుసు. కేవలం 4 నెలల క్రితం జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద మొత్తం మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గెలిచారు. అంటే మొత్తం ఆ టోర్నమెంట్‌కి సంబంధించినంత వరకు ఆయన టాప్ ప్లేయర్‌గా నిలిచాడు. కానీ సడెన్‌గా సంజు శాంసన్ ప్రస్తుతం టీ20 టీమ్‌లో లేరు. ఇది ఎవరైనా నమ్ముతారా అంటే నమ్మాలి. అది దానికి చేసిన కర్త క్రియ కర్మ ఎవరంటే అది గౌతమ్ గంభీర్. మొదటగా ఒకసారి మనం చూస్తే ఐర్లాండ్‌కు జరిగిన 2 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఆ రెండిట్లో కూడా సంజు శాంసన్ ఆడతారు. ఆ 2 సిరీస్ ఇండియా ఓడిపోతుంది. అదొక హిస్టరీయే. ఫస్ట్ టైమ్ చరిత్రలో ఐర్లాండ్ భారతదేశం పైన టీ20 మ్యాచ్‌లు గెలవడం అనేది అదొక హిస్టరీగా జరిగింది. అది మనం చూసిన పరిస్థితి కనిపించింది. సంజు శాంసన్‌ని టీమ్‌లో నుంచి సడెన్‌గా ఇంగ్లాండ్ సిరీస్‌కి వచ్చే వరకు అతన్ని టీమ్‌లో నుంచి తీసేస్తారు. దానికి కారణం ఏంటో ఎవరు సరిగ్గా చెప్పరు. టీమ్‌లో నుంచి తీసేయడమే కాదు, జింబాబ్వేకి సంబంధించినంత వరకు కూడా ఒక టీ20 టీమ్‌ని అనౌన్స్ చేశారు. టీ20 టీమ్‌కి సంబంధించినంత వరకు కూడా సంజు శాంసన్ ఆ టీమ్‌లో లేరు. తీసివేశారా? రెస్ట్ ఇచ్చారా? ఇది ఎప్పుడు ఒక ప్లేయర్‌ని ఇవ్వకపోతే సెలెక్టర్లు క్లారిటీగా చెప్పారు. రెస్ట్ అని కొంతమంది అంటారు. లేదు కొద్ది కాలం పాటు పక్కన పెట్టామంటారు. కానీ ఇప్పుడు సంజు శాంసన్‌కి సంబంధించి కొత్తగా వినిపిస్తున్న పదం రెస్ట్ ఇచ్చారట. సంజు శాంసన్‌కి ఎందుకు రెస్ట్ ఇచ్చారు? ఏమవసరం? సంజు శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ని తీసుకెళ్ళి రెస్ట్‌లో ఇవ్వడం వల్ల ఇప్పుడు వైట్ వాష్ అయ్యే పరిస్థితి కనిపించింది. ఇప్పటికే 4 మ్యాచ్‌ల 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి సంబంధించినంత వరకు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న సిరీస్ వరకు 4 మ్యాచ్‌లు జరిగాయి. దాంట్లో 3 మొత్తం ఇంగ్లాండ్ గెలిచింది. ఒకటి మాత్రం వర్షం కారణంగా రద్దయిన పరిస్థితి కనిపించింది. ఇంకొక మ్యాచ్ మాత్రం సండే జరగనుంది. సో, ఆ మ్యాచ్‌లకు సంబంధించినంత వరకు సంజు శాంసన్ ఉండడు. ఎందుకు తీసేశారు? ఎందుకు పక్కన పెట్టారంటే గౌతమ్ గంభీర్ చాలా ఉత్సాహమైన స్టేట్మెంట్ ఏమిస్తాడంటే ఈ ప్లేయర్‌కి సంబంధించినంత వరకు 4, 5 మ్యాచ్‌లకు సంబంధించి టీ20 మ్యాచ్‌లకు సంబంధించి సంజు శాంసన్ సరిగ్గా ఆడట్లేదు కనుక కొత్త వాళ్ళకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే నేను కొంత ఈ రకమైన మార్పులు చేర్పులు చేశాను. అందుకోసమే సంజు శాంసన్‌ని పక్కన పెట్టాడని స్వయంగా ఈ విషయాన్ని భారత కోచ్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ గంభీర్ ఈ ప్రకటన చేస్తారు. ఇదేంటో అనేది ఎవరికీ అర్థం కాదు. ఒక స్టార్ ప్లేయరు ఒక సీజన్ ఎలా ఉంటుందంటే ఒక 2, 3 మ్యాచ్‌ల్లో అతను మంచిగా రాణించకపోవచ్చు కానీ అలా అని చెప్పేసి ఒక టాప్ ప్లేయర్‌ని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేయడం ప్రస్తుతం ఎక్కడ చూసినా మీరు ఇంగ్లాండ్‌లో చూడండి మ్యాచ్‌లు అయిపోయాక ఒక స్లోగన్ అక్కడ వినిపిస్తుంది. ఇంగ్లాండ్‌లో చాలా మ్యాచ్‌ల దగ్గర ఏమనిపిస్తుందంటే పూర్తిగా వేర్ ఈజ్ సంజు శాంసన్ అనే విషయం సంజుకి శాంసన్‌కి మద్దతుగా గౌతమ్ గంభీర్ గానీ, శ్రేయస్ అయ్యర్ గానీ ఇతర ప్లేయర్స్ వెళ్తున్న టైంలో నినాదాలు చేసే పరిస్థితి మనకు ఇంగ్లాండ్‌లో చాలా చోట్ల ఈ రకమైన నినాదాలు చేస్తున్నట్టుగా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సంజు శాంసన్‌కి మద్దతుగా ఉన్న ఈ రకమైన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో, ఇంకొక ప్లేయర్ గురించి కూడా మనం ప్రస్తుతం చెప్పాలి. ఇతను ప్రస్తుతం తిలక్ వర్మ. ప్రస్తుతం టీ20 టీమ్‌కి ఇతను వైస్ కెప్టెన్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి గనుక ఇతని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కానీ గత కొద్ది కాలంగా తిలక్ వర్మ అనేవాడు ఏమీ చేయట్లేదు. ఇతను ఆల్ రౌండర్ కాడు. కేవలం బ్యాట్స్‌మెన్ మాత్రమే. కానీ ఏ దాంట్లో వస్తున్నాడు? 6థ్ డౌన్ గాని, 7థ్ డౌన్ గాని వస్తున్నారు. ఒక స్టార్ నీకు వైస్ కెప్టెన్‌గా ఉన్నవాడు పూర్తిగా ఆల్ రౌండర్ కాదు. ఒక బ్యాట్స్‌మెన్‌గా ఉన్నప్పుడు తిలక్ వర్మ ఏ ఆర్డర్‌లో ఆడాలి? టాప్ 5లో ఆడే ప్రయత్నం చేయాలి. కానీ ప్రస్తుతం ఇండియా టీ20 సిరీస్‌కి సంబంధించినంత వరకు తిలక్ వర్మ 6కి ఓ రోజు ఆడుతున్నాడు. 7 డౌన్ కూడా ఆడుతున్నాడు. ఏంటి తిలక్ వర్మకు సంబంధించినంత వరకు పెద్దగా అద్భుతంగా ఈ సిరీస్‌లో ఇటు ఐర్లాండ్ సిరీస్ గానీ, ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్‌కి సంబంధించినంత వరకు తిలక్ వర్మ ఏమాత్రం కూడా ప్రభావం చూపట్లేదు. కానీ ఆయన వైస్ కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఆటగాడు ఏ రకంగా ఆడుతున్నాడు, అతను ఎన్ని రన్స్ చేస్తున్నారే ప్రామాణికంగా తీసుకొని సంజు శాంసన్‌ని తొలగించినట్టుగానే మరి మిగతా వాళ్ళకి కూడా అది వర్తిస్తుందా? అది కేవలం సంజు శాంసన్‌కే వర్తిస్తుందా? అంటే అలా జరిగితే తిలక్ వర్మను కూడా టీమ్‌లో నుంచి తీసేయాలి. తిలక్ వర్మను టీమ్‌లో నుంచి ప్రస్తుతం తీసేయట్లేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం భారత టీ20 టీమ్‌కి సంబంధించినంత వరకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. మనం ఏ ప్లేయర్‌ని క్రిటిసైజ్ చేయట్లేదు. ఒక ప్లేయర్‌ని వెనక తీసుకురావట్లేదు. కానీ ఒకవేళ ఆ ఫార్మాట్‌ని మీరు గౌరవిస్తే ఒక ఆటగాడు ఎన్ని రన్స్‌లు, ఎన్ని బాల్స్‌లో ఆడి చేస్తున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలించి చూస్తే అది సంజు శాంసన్‌కి వర్తించిన నిబంధననే తిలక్ వర్మ లాంటి వాళ్ళకి కూడా వర్తింపాలి. కానీ ఆ రకమైన పరిస్థితి ప్రస్తుతం టీమ్‌లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తలేదు. గౌతమ్ గంభీర్ తనకు నచ్చితే టీమ్‌లో ఉంచుతున్నాడు. తనకు నచ్చలేదనుకోండి టీమ్‌లో నుంచి తీసేసే ప్రయత్నం చేస్తున్నట్టుగానే విమర్శలు వస్తున్నాయి. ఇది చాలా వరకు
గౌతమ్ గంభీర్ వ్యవహార శైలికి సంబంధించినంత వరకు ఎక్కువగా విమర్శలు రావడానికి కారణం ఏంటంటే, ఈ రకమైన పరిస్థితి ఆయనకు సంబంధించి చాలా వరకు గౌతమ్ గంభీర్‌కి సంబంధించినంత వరకు మొదటి నుంచి సీనియర్ ఆటగాళ్లతో కొంత వివాదాలున్నాయి. అదేవిధంగా జూనియర్ ప్లేయర్ల ఎంపికకు సంబంధించినంత వరకు కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా వరకు కొంత విమర్శలకు దారి తీస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. సో, ప్రతి ఆటగాడి ఎంపికకు సంబంధించినంత వరకు ఏ రకమైన నిబంధనలు ఉండాలనే అంశానికి సంబంధించినంత వరకు ఆయన ఏమాత్రం రూల్స్‌ని పాటించట్లేదన్నట్టుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇంగ్లాండ్‌కి సంబంధించిన సీరీస్ గురించే మాట్లాడదాం. ఈ సీరీస్‌కి సంబంధించినంత వరకు ప్లేయర్ల ఎంపికకు సంబంధించి ఏ రకంగా చేశారు. ఇండియా టీమ్ ప్రస్తుతం ఆడుతున్న టీంకి సంబంధించి ఓడిపోవడానికి కారణం ఏంటంటే, గౌతమ్ గంభీర్ గాని మిగతా వాళ్ళు కోచింగ్ స్టాఫ్ ఎవరైతే వాళ్ళు చెప్తారంటే ట్రాన్స్‌ఫార్మింగ్ అంటే ప్రస్తుతం ఇండియా మార్పుల్లో ఉంది. కొంత యంగ్ పీపుల్ వస్తున్నారు. దానివల్ల కొంత మార్పులు జరుగుతున్నప్పుడు కొన్ని మ్యాచ్‌లు ఓడిపోవడం సర్వసాధారణమని చెప్పే ప్రయత్నము గంభీర్ చేస్తున్నాడు. కానీ చాలా విషయం ఏంటంటే ఇప్పుడున్న ఈ టీంలో ఇప్పుడున్న ఇండియన్ టీంలో సాధ్యమైనంత వరకు 80% 80% మంది ఆటగాళ్ళు 4 నెలల క్రితం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆడిన వారు, ఆ వరల్డ్ కప్‌ని గెలిచిన వాళ్ళు. దీంట్లో ఎవరు జూనియర్‌లు లేరు. గౌతమ్ గంభీర్ చెప్పిన మాట ఇది అవాస్తవం. అదేంటారు కొత్త ఆటగాళ్ళలోను అభిషేక్ శర్మ కొత్త ఆటగాడా? కాదు. అతను టీ20 వరల్డ్ కప్ ఆడాడు. ఇషాంత్ కిషన్ టీ20 వరల్డ్ కప్ ఆడాడు. అతను ఆడాడు. ఎవరు ఆడలేదు. అందరూ ఆడినవారు ఏంటంటే తిలక్ వర్మ ఆడాడు. దూబే ఆడాడు. ఎవరు ఆడలేదు. అందరు ఆడిన వాళ్ళే ఉన్నారు. మెజారిటీ టీము బ్యాటింగ్ వరకు వచ్చింది. ఆల్రౌండర్ వరకు వస్తే వాషింగ్టన్ సుందర్ కానీ మిగతా అక్షర్ పటేల్ కానీ వీళ్ళందరూ కూడా ఆడిన వాళ్ళే ఉన్నారు. కొంతమంది బౌలింగ్ విషయానికి సంబంధించినంత వరకు కొద్దిమంది ఆడలేదు. కానీ 80% ప్లేయర్స్ టీ20 వరల్డ్ కప్ ఆడిన వాళ్ళే ఉంటారు. దాంట్లో మళ్ళీ మార్పులు ఏంటి? ఈ మార్పులు అనే పదం ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడో అది ఎవరికి అర్థం కావట్లేదు. దానికి సంబంధించి గౌతమ్ గంభీర్ నేరుగా ఎవరికి సమాధానం ఇవ్వడానికంటే అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. గౌతమ్ గంభీర్ మీడియా సమావేశాలు మనం గమనిస్తే ఆయన చెప్పాలనుకునే చాలా డిఫరెంట్గా మాట్లాడతాడు. నేరుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయడు. తన దగ్గర ఒక ప్రాబ్లం ఏముందంటే, నేను ఇండియన్ టీంకి సంబంధించి చాలా స్టార్ ప్లేయర్ని ఈక్వల్ టు ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి టాప్ ప్లేయర్లకి, రోహిత్ శర్మ లాంటి టాప్ ప్లేయర్లతో తను కంపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ గౌతమ్ గంభీర్ ఆ స్థాయి ప్లేయర్ కాదనేది అందరికీ తెలుసు. కానీ ఆయన ఆ విషయంలో చాలాసార్లు మనం ఇంటర్వ్యూలో చాలా చూస్తాం. వరల్డ్ కప్కి సంబంధించి ధోని పైన విమర్శలు చేశారు. ధోని అసలు మంచి ప్లేయరే కాదని చెప్పాడు. విరాట్ కోహ్లీ గురించి కూడా కామెంట్ చేశాడు. నన్ను వైస్ కెప్టెన్ నుంచి తొలగించి విరాట్ కోహ్లీని వైస్ కెప్టెన్ చేశారని డైరెక్ట్గా కామెంట్ చేశాడు. ఎందుకు కామెంట్ చేశారంటే, ధోని విరాట్ కోహ్లీకి ప్రోత్సహించాడు. అందుకోసం నన్ను వైస్ కెప్టెన్ నుంచి తొలగించి ఏకంగా విరాట్ కోహ్లీని వైస్ కెప్టెన్ చేశారు. దాని వెనక ధోని కుట్ర ఉందని చెప్పేసి కూడా గతంలో గౌతమ్ గంభీర్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ రకమైన కామెంట్స్ రెగ్యులర్గా చేస్తుంటాడు. ప్రస్తుతం టీము దెబ్బతినడానికి ఈ రకమైన ఇబ్బందికర పరిస్థితులు చాలా ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. బౌలర్ల ఎంపికకు సంబంధించి కానీ బ్యాట్స్మెన్ల ఎంపికకు సంబంధించినంత వరకు ఏ ఫార్మాట్ ఇప్పుడు అందరూ రెగ్యులర్గా రాత్రిపూట జరుగుతున్న ఎక్కువ మ్యాచెస్ కానీ రెగ్యులర్గా ఎంతమంది చూస్తున్నారేమో కానీ ఇండియన్ టీం బ్యాటింగ్ ఒకసారి చూడండి. చాలామంది ఏ బాల్కి అవుట్ అవుతున్నారంటే చాలా వరకు బౌన్సీ బాల్కి అవుట్ అవుతున్నారు. ఈ స్థాయిలో వచ్చే బాల్ని ఇండియన్ టీం ప్లేయర్లు ఆడలేకపోతున్నారు. ఈ ట్రాక్ ఉంటుందనే విషయాన్ని ఇండియన్ టీంకి చాలా వరకు తెలుసు. ఎందుకంటే దీనికి ఒక మైనస్ పాయింట్ ప్రస్తుతం ఉన్న టీంకి ఏంటంటే వీళ్ళంతా ఫ్లాట్ వికెట్ పైన ఆడారు. ఐపీఎల్ ఎక్కడ జరుగుతుంది? ఫ్లాట్ వికెట్ పైన జరుగుతుంది. అంటే బాల్ చాలా ఈజీగా వస్తుంది, ఈజీగా కొట్టొచ్చు, ఎన్ని రన్స్ అయినా చేయొచ్చు. కానీ మీరు ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇంగ్లాండ్ కానీ, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు బౌన్సీ పిచ్లు ఉంటాయి. బౌన్సీ పిచ్ అంటే బాల్ ఈ స్థాయికి మనకు అటాక్ చేసే ఆచార్ బౌలింగ్ మీరు నిన్న చూసుంటారు. వాడు అటాక్ ఎక్కడ స్థాయిలో చేస్తున్నాడు? ఈ స్థాయిలో చేస్తున్నారు. ఇండియన్ టీంలో ప్రస్తుతం ఉన్న స్టార్ ప్లేయర్లు ఎవరు కూడా ఈ షాట్ని కొట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళంతా పోయి అవుట్ అవుతున్నారు. ఈ విషయం ఇండియన్ టీంకి తెలియదా? అక్కడ పిచెస్ ఎట్లుంటాయని. కేవలం ఐపీఎల్లో ఫ్లాట్ గ్రౌండ్ పైన, ఫ్లాట్ పిచెస్ పైన సెంచరీలు కొట్టేసి రికార్డులు బద్దలు కొట్టడం కాదు. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ గ్రౌండ్కి అనుగుణంగా, అక్కడ పిచ్కి అనుగుణంగా టీంని డెవలప్ చేయాలనే బాధ్యత కోచ్కు ఉంటుంది. ఆ కోచ్ ఆ బాధ్యతలు ప్రస్తుతం తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. గత 4 మ్యాచ్లుగా మీరు చూడండి, ఇషాంత్ శర్మ ఎట్లా అవుట్ అవుతున్నాడు, సూర్యవంశీ ఎలా అవుట్ అవుతున్నాడు, అభిషేక్ శర్మ ఎలా అవుట్ అవుతున్నారంటే చాలా మటుకు బౌన్సీ బాల్ని వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు. అర్థమైపోయింది వీళ్ళకు. ఇంగ్లాండ్ టీంకి ఆచర్ బౌలింగ్ నిన్న మనం చూస్తే జాఫర్ ఆచర్ బౌలింగ్ క్లియర్గా చూడండి. అతను కేవలం బౌన్సర్లు వేసే అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మాత్రం ఇండియన్ టీం అటాక్ చేయలేకపోతుంది. ఇది అద్భుతంగా అటాక్ చేసే ప్లేయర్ ఇండియాలో గతంలో ఎవరైనా అంటే రోహిత్ శర్మ. రోహిత్ శర్మకు బౌన్సీ బాల్ వేయండి, ఖచ్చితంగా దాన్ని 6 కొట్టే ప్రయత్నం చేస్తాడు. విరాట్ కోహ్లీ ఫ్లాట్గా కొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ రోహిత్ శర్మ అయితే 6 కొట్టే ప్రయత్నం చేస్తాడు. జనరల్గా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకి ఏంటంటే, రోహిత్ శర్మకి ఎయిర్ తీసుకుంటాడు. అంటే ఎక్కువగా గాల్లో షాట్లు కొడతారు. కానీ విరాట్ కోహ్లీకి వచ్చినప్పుడు ఫ్లాట్ షాట్స్ ఉంటాయి. అంటే స్ట్రేట్ డ్రైవ్ చేయడం కానీ లేకపోతే ఫ్లాట్గా బాల్ని ఆడే ప్రయత్నం విరాట్ కోహ్లీ చేసే ప్రయత్నం ఉంటుంది. సో వాళ్ళంతా స్టార్ ప్లేయర్లు ఆ స్థాయిలో ఆడతారు. కానీ గౌతమ్ గంభీర్ ఆ విషయాలు గమనించట్లేదు. మనకు 4 మ్యాచ్లు అయినప్పటికీ ఇప్పటికీ మనకు మైనస్ ఏంటి? మన ప్లేయర్స్ ఎక్కడ దీన్ని
ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారనే విషయానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తలేనట్టుగా మనకు కనిపిస్తున్నాడు. ఇక ఒక అబ్బాయి గురించి మాట్లాడదాం. సంచలనమైన అబ్బాయి గురించి మాట్లాడాలి. సూర్యవంశి గురించి మాట్లాడాలి. కేవలం 15 ఇయర్స్‌కి సంబంధించినంత వరకే ఐపీఎల్‌లో సంచలనంగా మారాడు. ప్రపంచ క్రికెట్‌లో సూర్యవంశి గురించి విపరీతమైన చర్చ జరుగుతుంది. బెస్ట్ ప్లేయర్‌గా కనిపించాడు. లాస్ట్ 18 మంత్స్ నుంచి ఇండియా ఏ టూర్‌లకు సంబంధించి గానీ, ఇతర మ్యాచ్‌లకు సంబంధించినంత వరకు సూర్యవంశి ఆడుతున్న తీరు ప్రతి ఒక్కరికి నచ్చింది. ఎట్టకేలకు ఆయనను ఐర్లాండ్ సిరీస్‌కి సెలెక్ట్ చేశారు. ఇంగ్లాండ్ సిరీస్ కూడా సెలెక్ట్ చేసినప్పటికీ ఐర్లాండ్‌లో మాత్రం సూర్యవంశి ఆడలేదు. ఇంగ్లాండ్‌లో మాత్రం గత 3 మ్యాచ్‌ల్లో ఆడిన పరిస్థితి కనిపించింది. 3 మ్యాచ్‌ల్లో 14, 13, 15 రన్స్ మాత్రమే చేశాడు. 3 ఇన్నింగ్స్‌కి కలిపి దాదాపు ఒక 35 40 రన్స్‌కు మించి అతను చేసిన పరిస్థితి మనకు కనిపించట్లేదు. సూర్యవంశిని ఎంపిక చేసి ఎందుకు ఎంపిక చేసినప్పుడు సంజు శాంసన్ని తొలగించి ఇతన్ని ఎంపిక చేసినట్టుగా చెప్పాం. చిన్న కుర్రాడు, ఇప్పుడే అతని స్టైల్ గురించి మనం మాట్లాడే అవసరం లేదు. కానీ ఒక కోచ్‌గా ఒక బాధ్యత ఏంటంటే సూర్యవంశి స్టైల్ చూడండి. మీరు 2, 3 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆయన 3 ఆడిన పరిస్థితి కనిపించింది. వాళ్ళు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఏం గుర్తించారు, అతను ఎట్టి పరిస్థితుల్లో స్టార్టింగ్‌లో ఒక 1, 2 సిక్స్‌లు కొడతాడు గ్యారంటీ. పర్లేదు, 1, 2 సిక్స్‌లు పడలేదు. కానీ మళ్ళీ అదే బౌన్సీ బాల్ అతనికి పడినప్పుడు అతను ఎక్కడో చోట్ల మిస్ షాట్ కొడతాడు, అది క్యాచ్ అవుట్ అవుతాడు అనేది వాళ్ళు గుర్తించారు. ఆ రకమైన బౌలింగ్ వాళ్ళు చేస్తున్నారు. కోచ్ అనేవాడు ఈ విషయాన్ని గుర్తించాలి. ఆ అబ్బాయికి చాలా 16 ఇయర్స్ 15 ఇయర్స్ అబ్బాయికి ఈ రకమైన ఇబ్బంది ఉన్నప్పుడు కోచ్ ఏం చెప్పాలి, నువ్వు షాట్ సెలెక్షన్కి సంబంధించి ఏ రకంగా ఒక 6 కొట్టిన తర్వాత బ్రేక్ తీసుకో. బ్రేక్ అంటే నెక్స్ట్ బాల్ని నువ్వు డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయి. ఎందుకంటే సూర్యవంశి గురించి నేను కొంత ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఇలా గతంలో మనం పృథ్వీ షా అనే ఒక ప్లేయర్ని మన అందరికీ గుర్తు ఉండండి. ఈక్వల్ టు అతని సచిన్ టెండూల్కర్తో పోల్చారు. సచిన్ టెండూల్కర్ స్థాయిలో పృథ్వీ షా అనేటోడు కూడా అంత స్థాయిలో ఆడతాడు. వాడికి అంత టెక్నిక్ ఉంది, వాడు అంత అద్భుతంగా ఆడతాడని కొన్ని రోజులు ఆడాడు. కానీ ఆ తర్వాత ఇండియన్ క్రికెట్లో వాడు కనిపించకుండా పోయాడు. కారణం ఏంటంటే వాడిని కూడా ఇలాగే హైప్ క్రియేట్ చేశారు. వాడు అద్భుతంగా ఈక్వల్ టు సచిన్ టెండూల్కర్ అన్నాడు. కానీ వాడు ఆ తర్వాత చాలా వివాదాలు, లేటెస్ట్గా వాడి ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. వాడికి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని ఇవన్నీ పృథ్వీ షా అనేటోడు ఎటు కాకుండా పోయాడు. కనీసం ముంబై టీంలో కూడా ప్రస్తుతం అతను లేని పరిస్థితి కనిపించింది. సో ఈ అబ్బాయికి సంబంధించినంత వరకు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, అతన్ని టీంలోకి తీసుకునే ముందు అతను అటాకింగ్ ప్లేయర్, ఖచ్చితంగా అటాకింగ్ చేస్తాడు. కానీ ఏ షాట్ కొట్టాలి, ఈ షాట్ ఎంపికకు సంబంధించి ఏ బాల్ లూజ్ వస్తే కొట్టాలి, ప్రతి బాల్ని అటాకింగ్ చేయడం అనేది క్రికెట్లో సాధ్యపడదు. రిచీ రిచర్డ్సన్ నుంచి మొదలు పెట్టుకుని చాలా మంది ఆటగాళ్ళని వివన్ రిచర్డ్స్ నుంచి కూడా మొదలు పెట్టుకుంటే ప్రపంచంలో టాప్ మోస్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్గా మనం ఎప్పటికీ ఆల్ టైమ్ గ్రేట్ లాగా చెప్పుకునే వివన్ రిచర్డ్స్ బ్యాటింగ్ మనం చూస్తాం. ఎందుకంటే వివన్ రిచర్డ్స్ ఆల్ టైమ్ గ్రేట్ ఉంటాడు. ఇప్పుడు మనకంటే పవర్ ప్లేస్ ఉన్నాయి, తర్వాత హెల్మెట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎవరైనా అతని ఆట తీరు చూస్తే అతను టెస్ట్ మ్యాచ్లు కూడా ఇప్పుడు T20లో ఎలా ఆడుతున్నాడో ఆ స్థాయి ఆటలు ఆడగంటాడు. వాళ్ళంతా ఎందుకు అంత గొప్ప ప్లేయర్స్ అయ్యారంటే వాళ్ళ టెక్నిక్ ఒకటి ఉంటుంది. ఒక టెక్నిక్ అంటాడు. కేవలం నేను 6లు కొట్టడానికి మాత్రమే మ్యాచ్లు ఆడతాను, 6లు మాత్రమే. అది కూడా ఎందుకు సాధ్యమైంది, అది ఫ్లాట్ పిచెస్. ఇండియాలో ఉన్నాయి కూడా పూర్తిగా ఫ్లాట్ పిచెస్ ఉంటాయి. ఐపీఎల్ని ప్రామాణికంగా ఎందుకు తీసుకోవద్దంటే ఐపీఎల్ పిచెస్ అన్ని ఫ్లాట్గా ఉంటాయి. అంటే బౌలర్స్కి ఏమాత్రం అవి ఉపయోగపడవు. ఫ్లాట్ బాల్ వచ్చేస్తుంది, బ్యాట్ పైకి వస్తుంది, కరెక్ట్ టెక్నిక్ ఉపయోగిస్తే ప్రతి బాల్ 4లు 6లు పోయే అవకాశం ఉంటుంది. ఆ రకమైన సిరీస్ ఆడొచ్చాడు, ఆ రకమైన ఐపీఎల్ ఆడొచ్చాడు కనుక సూర్యవంశికి ఆ రకమైన అటాకింగ్లకు పోవాలని. కానీ ఇంగ్లాండ్ ఇతని వీక్నెస్ని గమనించింది. ఇతను పుల్ షాట్ సరిగ్గా చేయలేడు. ఒక బాల్ 6 కొడతాడు, కానీ ఇంకొక బాల్ కొంచెం ఇంకా హైట్ వస్తే పుల్ షాట్. 3 మ్యాచ్ల్లో ఇతను చూడండి ఎలా అవుట్ అవుతాడు, పుల్ షాట్కే అవుట్ అవుతాడు. దీన్ని ఇంగ్లాండ్ టీం గమనించింది. ఈ విషయాన్ని గౌతమ్ గంభీర్ గమనించలేదా? మరి ఆ అబ్బాయికి చెప్పాలి, చిన్న పిల్లవాడు, ఇంకా డెవలప్ కావాల్సిన ఉన్నాడు. అతని టీంలోకి తీసుకోవడం గొప్ప విషయం కాదు, కానీ ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. పృథ్వీ షా లాంటి ఆటగాన్ని మనం కాపాడుకోలేకపోయాము. అతను కూడా చాలా తొందరగా అతనికి లైమ్ లైట్ వచ్చిన తర్వాత అతను కూడా ఇండియన్ టీంకి కొంత దూరమే పరిస్థితి వచ్చింది. కనుక ఆ రకమైన ప్లేయర్స్ని ఎంపిక చేసే విషయానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్గా ఉంటుంది. వాళ్ళందరికీ షాట్ సెలెక్షన్కి సంబంధించినంత వరకు కోచ్ అనేవాడు చాలా కీలక పాత్ర పోషించాలి. ఏ షాట్ ఆడితే ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుందనే అంశానికి సంబంధించినంత వరకు అవగాహన లేకుండా మాత్రం చేస్తే ఇండియన్ టీంకి నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే ఇండియన్ టీం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. టీంని ఇంకా T20 వరల్డ్ కప్కి సంబంధించి 28లో జరిగే అవకాశం ఉంది. 28లో ఎక్కడ జరుగుతుందంటే అది న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో T20 వరల్డ్ కప్ జరిగే అవకాశం ఉంది. అది కూడా ఫ్లాట్ పిచెస్ కావు, బౌన్సీ వికెట్. మరి అక్కడ ఎట్లా ఆడతారో చూడాలి. ఇషాంత్ కిషన్కి సంబంధించినంత వరకు కూడా మనం స్టార్ ప్లేయరు, ఒక టైంలో ఇండియన్ టీంకి చాలా దూరంగా ఉన్నారు, ఆడలేరని చెప్పారు. కానీ ఈ గత ఏడాది కాలంలో అతను అద్భుతంగా ఆడాడు. T20 వరల్డ్ కప్ కూడా ఆడాడు. కానీ ఈ గత ఐర్లాండ్ సిరీస్ కానీ ఇంగ్లాండ్ సిరీస్కి సంబంధించినంత వరకు ఇషాంత్ కిషన్ షాట్ ఏదైతే సెలెక్షన్ చేస్తున్నాడో దానిపైన చాలామంది మాజీ క్రికెటర్లు కూడా కొంత విమర్శలు చేస్తున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్రికెట్ ఆడకూడదు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే
ప్రతి ఒక్కరు ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ని మీరు ఒకసారి చూడండి. ఫిల్ సాల్ట్ అనేటోడు కొంత స్లోగా ఆడే ప్రయత్నం చేస్తుంటాడు. వానికి యాంటీగా ఉన్న ఇంకొక ప్లేయరు ఫాస్ట్‌గా ఆడే ప్లేయర్ చేస్తుంటారు. ఈ రకంగానే ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేయాలి. మీ అందరికీ గుర్తుంటుంది టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడుతున్నాడని విమర్శలు వస్తాయి గానీ అతను చేసిన 70 ప్లస్ రన్స్ ఆ రోజు ఆ మ్యాచ్‌లో చేస్తారు. అది భారత విజయంలో అది చాలా అత్యంత కీలక పాత్ర పోషించింది. విరాట్ కోహ్లీ ఆ రోజు ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికా పైన కేవలం 70 ప్లస్ రన్స్ చేస్తారు. చాలా ఎక్కువ బాల్స్ ఆడారని విమర్శ ఉంది. కానీ ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేయడం అంటారు అది. ఒక ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేయడానికి ఆ కోచ్ డైరెక్షన్ కానీ ఒక సీనియర్ ప్లేయర్‌లో ఆ బాధ్యత తీసుకుంటారు. ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేసే పరిస్థితి ప్రస్తుతం ఈ టీ20 టీమ్‌లో ఎక్కడా కనిపించట్లేదు. ప్రతి ప్లేయర్ వచ్చేసి ఇదేదో ఐపీఎల్ మ్యాచ్ లాగా ఒక 6 కొట్టడమో, ఒక 4 కొట్టడమో వెళ్ళిపోవడం అంతే. తిలక్ వర్మ నుంచి మొదలు పెట్టుకొని ఇషాంత్ కిషన్ వరకు అందరూ కూడా ఆడుతున్నట్టు ఏందంటే ఒక 10 బాల్ ఆడడం, దాంట్లో ఒక 6 కొట్టడం, అవుట్ అయ్యి వెళ్ళిపోవడం. టీమ్ ఏం కావాలండి? ఎన్ని ఫస్ట్ బ్యాటింగ్ చేసి 150, 170 రన్సే కొడతారు. సెకండ్ ఇక చేజ్ దగ్గరకొస్తే ఇక చరిత్రలో చెప్పుకోవడానికి లేదు. 70 రన్స్‌కు దాదాపు దానికి ఆల్ ఔట్ అయిన పరిస్థితి కనిపించింది. ఏంటి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ప్లస్ అవుతుందా? చేజింగ్ చేస్తే బెస్ట్ అవుతుందా? ఏం చేస్తుందనే అంశానికి సంబంధించి కూడా టీమ్ మేనేజ్‌మెంట్‌కి ఒక క్లారిటీ లేదు. ఈ విషయానికి సంబంధించినంత వరకు గౌతమ్ గంభీర్‌నే ఖచ్చితంగా తప్పు పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అతనే ఈ టీమ్‌ని తీసుకున్నాడు. అజిత్ అగర్కర్ ప్రస్తుతం ఇండియన్ టీమ్‌కి సంబంధించినంత వరకు సెలెక్టర్‌గా ఉన్నాడు. అతను ఎవరి టీమ్‌ని సెలెక్ట్ చేస్తున్నాడు? ఏ టీమ్‌ని సెలెక్ట్ చేస్తున్నాడు? ఏ ప్లేయర్‌ని ఎంపిక చేస్తున్నారు? ప్రామాణికం ఏంటి? ఐపీఎల్‌ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రామాణికంగా తీసుకోవడానికి ఉండదు. ఐపీఎల్ అనేది ఒక ఫ్రాంచైజీ ఫార్మాట్ మ్యాచ్‌లు మాత్రమే. గతంలో ఇండియన్ టీమ్‌లోకి రావాలంటే, ఇండియన్ టీమ్‌లో ఒక ప్లేయర్ ఎంపిక కావాలంటే దానికి ప్రామాణికం ఖచ్చితంగా అతను రంజీ మ్యాచ్‌లు ఆడాలనేది ఒక నిబంధన ఉండేది. రంజీ మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్స్‌కి మాత్రమే ఆ రకమైన అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు రంజీ మ్యాచ్‌లో ఎవరు ఆడట్లేదు. కేవలం ఐపీఎల్‌లో కొద్దిగా మంచి రన్స్ కొట్టిన ప్లేయర్‌ని తీసుకొచ్చి టీ20లో పెట్టిస్తున్నారు. ఇండియా పదే పదే మనం చెప్తున్నాం. ఇండియాలో జరిగే ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ కూడా ఫ్లాట్ గ్రౌండ్‌ల పైన జరుగుతాయి. ఫ్లాట్ పిచెస్ పైన జరుగుతాయి. అక్కడ బౌన్సీ వికెట్స్ ఉండవు. పోనీ అలాగన్నా తయారు చేస్తున్నారంటే అలా తయారు చేయట్లేదు. సో, గౌతమ్ గంభీర్‌కి సంబంధించినంత వరకు చాలా విషయాలకు సంబంధించినంత వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. అతను తన ఆట తీరుకు సంబంధించి అతను ఆడుతున్న టైంలో కూడా ఈ రకమైన చాలా కాంట్రవర్సీస్ చేశాడు. ప్రస్తుతం ఇండియన్ టీమ్‌ని కాపాడుకోవాలి, ఇండియన్ టీమ్ బాగుపడాలనుకుంటే గౌతమ్ గంభీర్ కూడా తన వ్యవహార శైలిని కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీమ్ సెలక్షన్ విషయానికి సంబంధించినంత వరకు టీ20 వరల్డ్ కప్‌కి ఇంకా కొంత 2 సంవత్సరాల పాటు టైం ఉంది. ఆ టైం వరకు ఏ రకంగా బిల్డ్ చేస్తారో మనం చూడాల్సి ఉంటుంది. ఆ రకమైన పరిస్థితిలో తను ఉన్నాడా లేదా? ఆ జోన్‌లో తను ఉన్నాడా లేదా? అనే విషయానికి మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావట్లేదు. ఖచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మాత్రం గౌతమ్ గంభీర్ అనుసరిస్తున్న తీరు, ఆయన వ్యవహరిస్తున్న తీరు, టీమ్ సెలక్షన్‌కి సంబంధించి ఆటగాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్‌కి సంబంధించి ఒక ప్లేయర్ ఒక్కోసారి థర్డ్ డౌన్ వస్తున్నాడు, ఫోర్త్ డౌన్ వస్తున్నాడు, సెవెంత్ డౌన్ వస్తున్నాడు. ఏం చేస్తున్నారు? ఏ రకంగా ఒక టాప్ స్పిన్నర్ ప్రస్తుతం ఇండియన్ టీమ్‌లో లేరు. ఒకప్పుడు జడేజా ఉండేవాడు, అశ్విన్ ఉండేవాడు. ఖచ్చితంగా ఒక 10 ఓవర్స్ తర్వాత మనకు వికెట్ కావాలి, కొంచెం వికెట్‌ని కొంచెం తీయాలి. ఆ విషయానికొస్తే మాత్రం జడేజాకి బాల్ ఇచ్చేవాళ్ళు, అశ్విన్‌కి బాల్ ఇచ్చేవారు. కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలవదు. గౌతమ్ గంభీర్‌కి కుల్దీప్ యాదవ్ పైన సదాభిప్రాయం లేడు. అతను ఎట్టి పరిస్థితిలో టీమ్‌లోకి తీసుకోడు. మీరు కుల్దీప్ యాదవ్‌కి ఏంటి? కుల్దీప్ యాదవ్ మంచి టర్న్ చేసుకోగలుగుతాడు. ఎనీ పిచ్‌లో కూడా టర్నింగ్ ఈవెన్ ఫ్లాట్ పిచ్ ఉన్నా గానీ, బౌన్సీ పిచ్ ఉన్నా గానీ, బాల్‌ని టర్న్ చేయడంలో కుల్దీప్ యాదవ్‌కి ప్లస్ పాయింట్ ఉంటుంది. కానీ ఆ రకమైన సెలక్షన్ ప్రస్తుతం గౌతమ్ గంభీర్ చేస్తున్నట్టుగా మనకు కనిపించట్లేదు. మొత్తానికి వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. గౌతమ్ గంభీర్ పనితీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. దానికి సమాధానం చెప్పాలి కానీ, బీసీసీ కూడా కాసేపటి క్రితం దీనిపైన రియాక్ట్ అయింది. ఖచ్చితంగా ఈ మొత్తం సీరీస్‌కి సంబంధించి ఐర్లాండ్ సీరీస్, ఇంగ్లాండ్ సీరీస్‌కి సంబంధించి టీ20 ఫార్మాట్‌లో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు, కోచ్ పనితీరు, స్టాఫ్ పనితీరు, ప్లేయర్ల ఆటగాళ్ళకి సంబంధించి త్వరలోనే ఒక రివ్యూ చేస్తామని చెప్పి కూడా బీసీసీ చెప్తున్న నేపథ్యంలో రానున్న కాలంలో టీ20 ఫార్మాట్‌కి సంబంధించి మాత్రం కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది.